సేవా కార్యక్రమాల నిర్వహణలో జిల్లాలోని అన్ని క్లబ్లు పోటీతత్వంతో ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ అన్నారు. గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మొదటిసారి నకరేకల్ పట్టణానికి మొదటిసారి విచ్చేసిన సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ నకరేకల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, లయన్స్ క్లబ్ సెంటినియల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, నవ్య క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైస్ జిల్లా గవర్నర్ కేవి ప్రసాద్, ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, కార్యదర్శి ఎల్లపురెడ్డి, యాదగిరెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక్కొక్క దారి రెడ్డి రాజు శేఖర్ రెడ్డి రాజు కొంచెం వెనక అధ్యక్షులు రండి మరి నా ఉద్దేశంలో గవర్నర్ గారు మరి అమెరికాల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా వృద్ధాశ్రమానికి వచ్చి మా వృద్ధులకు పౌరుల పార్టీ కార్యక్రమం చేసినందుకు గాను గవర్నర్ గారు డాక్టర్లకు మరి మా ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే గవర్నర్ కాంపిటీషన్ నగరకాలను దాటాలంటే మీరు ఎక్కువ సర్వీస్ చేయాలి. చేస్తారు ఫోటో పెడతారు. ఫోటో పెడితే పని చేయాలి. ఎక్కడ తీసుకున్నారు సార్? ఇక్కడే ఉన్నా దూరంగా తీస్తే అందరం వస్తామా సార్? మేము ముళ్ళుంటాయి జాగ్రత్త. మీటింగ్ లో మన స్కూలింగ్ ఏం చేసినప్పుడు అద్దపు బాటిల్స్ అని బలకొట్టి అంత గిన్నె పెట్టొద్దు ఎప్పుడే కానీ చెట్టు కొంచెం చెట్టు పైకి లేపే చెప్పులు మట్టి కొంచెం ట్రస్ట్ యొక్క చైర్మన్ రామ్మోహన్ గారు, యాదగిరెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ కందాల బాబురెడ్డి గారు, అదేవిధంగా సెంటినరీ అధ్యక్షులు ప్రేమనాథ్ రెడ్డి కందాల గారు, నవ్య అధ్యక్షురాలు రమ గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి 3 క్లబ్ల యొక్క లయన్స్ మిత్రులందరికీ ఈరోజు సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ
సో ముఖ్యంగా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా గ్రామం మంగళపల్లి, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊరు. ఈ నకరికల్ మీద నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. 107వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫ్లోరిడా ఒర్లాండో అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసుకుని నిన్న మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎన్నో క్లబ్లు సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆ భాగంలోనే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినందుకు ప్రతి క్లబ్ నుంచి కూడా చక్కగా నన్ను వెల్కమ్ చేస్తూ ఆనర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే నల్గొండలో అన్ని క్లబ్లు పార్టిసిపేట్ అయ్యి దాదాపు ఒక 300 మంది ఈ కార్యక్రమంలో వెల్కమ్ చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ప్రపంచంలో 210 దేశాలలో ఉన్నటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి జరుగుతుంది. అక్కడ ప్రమాణం చేసినది కూడా ఒకటే, మనకున్న 800 కోట్ల జనాభాలో 14 లక్షల మంది లయన్స్ మిత్రులు ఉన్నాం. సో లయన్స్ కూడా ఇంకా ఎక్కువ పెరగాలని, క్లబ్లు పెరగాలని, ఈ 2 లయన్స్ పెరిగినప్పుడు క్లబ్లు పెరిగినప్పుడు సేవ పెరుగుతుంది. సేవ చేయడం వల్ల లయన్స్ మనకు వస్తారు. సో ఈ విధమైనటువంటి భావనతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఆ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నగరకల్ గానీ, నవ్య గానీ, సెంటినల్ గానీ మీ కొత్త మెంబర్స్ ని ఇన్వైట్ చేసి ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించండి. మెంబర్స్ చేయించడమే కాకుండా సర్వీస్ అనేది కంటిన్యూగా చేయడం వల్ల మనకు ఒక మంచి ఉంటుంది. ఒక మీటింగ్స్ కానీ ఏది కానీ ఒక ఇన్నోవేటివ్ గా పెట్టుకొని ఈ యొక్క 3 క్లబ్లు కూడా స్ట్రెంథన్ చేస్తూ ఇక్కడ ఈ యొక్క సమాజానికి చుట్టూ సేవలు అందించాలని నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా ఇంకా ముందుకు బాగా వెళ్ళడానికి రామ్మోహన్ గారు కృషి చేస్తున్నారు. వారికి కానీ, యాదగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చూసాం మీ యొక్క ఇనిషియలైజేషన్ ముందు నుంచే సతీష్ రేపాల ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సంవత్సరం మంచి అంగర్ రిలీఫ్ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ తోడ్పడాలా. ఒకటే 3 క్లబ్లు కలిసి అంగర్ రిలీఫ్ చేయాలి. ఒక్కలే కాదు, నవ్య, సెంటినియల్ ఎవ్రీడే ఒక బర్త్డే, మ్యారేజ్ డేలు కానీ ఎన్ని సెరమనీస్ తీసుకొని ఆ యొక్క అంగర్ రిలీఫ్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ ని కంటిన్యూగా చేయడం బెటర్. అది ఏదో 4 రోజులు చేసి కాకుండా, మీ అందరూ తెలుసు నల్గొండలో 1100 రోజులు దాటిపోయి పర్ఫెక్ట్ గా చేశారు. అదేవిధంగా వనస్థలీపురం హాస్పిటల్లో కూడా ఈ వాటికి 24 రోజుల నుంచి రోజు 250 మందికి పెట్టారు. అదేవిధంగా సూర్యాపేటలో చాలా ప్లేస్లలో ఈ అంగర్ రిలీఫ్ కార్యక్రమం జరుగుతుంది. సో దానికి శాలిగౌరవం కూడా దగ్గర ఉంది. శాలిగౌరవం వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఈ ఫ్రీ మీల్స్ అందించిన అన్ని క్లబ్లు కలిసి ఒక చక్కటి ట్రస్ట్ పెట్టుకోవాలని, సతీష్ బాగా చేయాలని, సంవత్సరం అంతా నకరికల్లో ఒక ల్యాండ్ మార్క్ ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రెసిడెంట్లందరినీ కూడా దాటి చక్కటి కార్యక్రమం చేయాలని. సతీష్ కి రాదు పేరుకి వస్తే లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్కి వస్తుంది. ప్రతి ఒక్కరు మీరు గుర్తుంచుకొని సతీష్ ఫుల్ గా సపోర్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ ని డిస్ట్రిక్ట్ లో మల్టిపుల్ లో కూడా ఒక చక్కటి కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయండి. రొటీన్ చేసిన కాకుండా యువ వికాస్ చేయండి, విజన్ చేయండి, ఒక క్యాన్సర్ డిటెక్షన్ చేయండి. అదేవిధంగా ఒక విధమైనటువంటి స్పెషాలిటీ క్యాంప్స్ చేసి నకరికల్లు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందించాలని, ఈ 3 క్లబ్లు కూడా చక్కగా ముందుకెళ్లాలని, అదేవిధంగా శాలిగౌరవం కూడా చిన్న క్లబ్ అయినప్పటికీ కొత్త క్లబ్ అయినప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. శమిలింగారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ గా పెట్టాం, ఎక్స్టెన్షన్ కోఆర్డినేటర్ గా వారు ఒక 2 క్లబ్లు ప్రయత్నం చేస్తున్నారు. కట్టంగూరు, కేతపల్లి, అదేవిధంగా శ్రీనివాస్ గుడిగే, శమిలింగారెడ్డి గారు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. మీ అందరూ కూడా కోరుకునేది లయన్స్ క్లబ్ నకరికల్ వాళ్ళు కట్టంగూరులో కానీ కేతపల్లి కానీ కొత్త మెంబర్స్ ని వారికి ఇచ్చి ఆ 2 క్లబ్లు కూడా మీ క్లబ్ నుంచి ఎక్స్టెన్షన్ చేయడానికి ముందుండాలని కోరుకుంటూ ఈ యొక్క 3 క్లబ్లు కూడా చక్కగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ట్రస్ట్ యొక్క చైర్మన్ రామ్మోహన్ గారు, యాదగిరెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ కన్నాల బాబురెడ్డి గారు, అదేవిధంగా సెంటినరీ అధ్యక్షులు ప్రేమనాథ్ రెడ్డి కందాల్ గారు, నవ్య అధ్యక్షురాలు రమ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 3 క్లబ్ల యొక్క లయన్స్ మిత్రులందరికీ ఈరోజు సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, సో ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా గ్రామం మంగళపల్లి, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊరు. ఈ నకరికల్ మీద నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. 107వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫ్లోరిడా ఒర్లాండో అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసుకుని నిన్న మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎన్నో క్లబ్లు సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆ భాగంలోనే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినందుకు ప్రతి క్లబ్ నుంచి కూడా చక్కగా నన్ను వెల్కమ్ చేస్తూ ఆనర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే నల్గొండలో అన్ని క్లబ్లు పార్టిసిపేట్ అయ్యి దాదాపు ఒక 300 మంది ఈ కార్యక్రమంలో
వెల్కమ్ చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ప్రపంచంలో 210 దేశాలలో ఉన్నటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి జరుగుతుంది. అక్కడ ప్రమాణం చేసినది కూడా ఒకటే, మనకున్న 800 కోట్ల జనాభాలో 14 లక్షల మంది లయన్స్ మిత్రులు ఉన్నాం. సో లయన్స్ కూడా ఇంకా ఎక్కువ పెరగాలని, క్లబ్బులు పెరగాలని, ఈ రెండు లయన్స్ పెరిగినప్పుడు క్లబ్బులు పెరిగినప్పుడు సేవ పెరుగుతుంది. సేవ చేయడం వల్ల లయన్స్ మనకు వస్తారు. సో ఈ విధమైనటువంటి భావనతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఆ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నగరకల్ కానీ, నవ్య కానీ, సెంటినల్ కానీ మీ కొత్త మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించండి. మెంబర్స్ చేయించడమే కాకుండా సర్వీస్ అనేది కంటిన్యూగా చేయడం వల్ల మనకు ఒక మంచి ఉంటుంది. ఒక మీటింగ్స్ కానీ ఏది కానీ ఒక ఇన్నోవేటివ్గా పెట్టుకొని ఈ యొక్క 3 క్లబ్లు కూడా స్ట్రెంథన్ చేస్తూ ఇక్కడ ఈ యొక్క సమాజానికి చుట్టూ సేవలు అందించాలని నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా ఇంకా ముందుకు బాగా వెళ్ళడానికి రామ్మోహన్ గారు కృషి చేస్తున్నారు. వారికి కానీ, యాదగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చూసాం మీ యొక్క ఇన్స్టలేషన్ ముందు నుంచి సతీష్ రేపాల ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సంవత్సరం మంచి అంగర్ రిలీఫ్ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ తోడ్పడాలా. ఒకటే 3 క్లబ్లు కలిసి ఆనంద రిలీఫ్ చేయాలి. ఒక్కళ్ళే కాదు, నవ్య, సెంటినియల్ ఎవ్రీడే ఒక బర్త్డే, మ్యారేజ్ డేలు కానీ ఎన్ని సెరమనీస్ తీసుకొని ఆ యొక్క అంగర్ రిలీఫ్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ ని కంటిన్యూగా చేయడం బెటర్. అది ఏదో 4 రోజులు తీసి కాకుండా మీ అందరూ తెలుసు నల్గొండలో 1100 రోజులు దాటిపోయి పర్ఫెక్ట్ గా చేశారు. అదేవిధంగా వనస్థలిపురం హాస్పిటల్లో కూడా ఈ వాటికి 24 రోజుల నుంచి రోజు 250 మందికి పెట్టారు. అదేవిధంగా సుడాపేటలో చాలా ప్లేస్లలో ఈ అంగర్ రిలీఫ్ కార్యక్రమం జరుగుతుంది. సో దానికి శాలిగౌరవం కూడా దగ్గర ఉంది. శాలిగౌరవం వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఈ ఫ్రీ మీల్స్ అన్ని క్లబ్లు కలిసి ఒక చక్కటి ట్రస్ట్ పెట్టుకోవాలని, సతీష్ బాగా చేయాలని, సంవత్సరం అంతా నగరికల్లో ఒక ల్యాండ్ మార్క్ ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రెసిడెంట్లందరినీ కూడా దాటి చక్కటి కార్యక్రమాలు చేయాలని, సతీష్ కి రాదు పేరుకి వస్తే లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్కి వస్తుంది. ప్రతి ఒక్కరు మీరు గుర్తించుకొని సతీష్ ఫుల్ గా సపోర్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్ని డిస్ట్రిక్ట్ లో మల్టిపుల్ లో కూడా ఒక చక్కటి కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయండి. రొటీన్ చేసిన కాకుండా యువ వికాస్ చేయండి, విజన్ చేయండి, ఒక క్యాన్సర్ డిటెక్షన్ చేయండి. అదేవిధంగా ఒక విధమైనటువంటి స్పెషాలిటీ క్యాంప్స్ చేసి నగరికల్లు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందించాలని, ఈ 3 క్లబ్లు కూడా చక్కగా ముందుకెళ్లాలని, అదేవిధంగా శాలిగౌరవం కూడా చిన్న క్లబ్ అయినప్పటికీ కొత్త క్లబ్ అయినప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కూడా మీ క్లబ్ నుంచి ఎక్స్టెన్షన్ చేయడానికి ముందుండాలని కోరుకుంటూ ఈ యొక్క 3 క్లబ్లు కూడా చక్కగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వారు 2 క్లబ్స్ కూడా ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ పే చేశారు. మీకు హృదయపూర్వకంగా డిస్ట్రిక్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే నా ప్రాబ్లం వల్ల ఏంటంటే సెంటినియల్ క్లబ్ స్ట్రాంగ్ కావట్లేదు. సోమేష్ అండ్ రెడ్డి గారు, ప్రేమ్నాథ్, నువ్వు నీ యొక్క కందాల వారి ఇంటి పేరు నీ పేరు ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా సెంటినియల్ క్లబ్ ని నకరకల్ క్లబ్ లాగా తీర్చిదిద్దే బాధ్యత నీ భుజాల మీద ఉంది. లక్ష్మీనారాయణ రెడ్డి గారు, కందాల పాపిరెడ్డి గారు, మీరు ఏం చేస్తారో తెలియదు నాకు. ఈ సంవత్సరం సెంటినియల్ క్లబ్ ని ఒక మంచి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్లబ్ గా నకరకల్ క్లబ్ కు ఒక పోటీగా పనిచేసి మీరు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.